రాజస్థాన్ రాయల్స్ ముంబై ఇండియన్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది. గౌహతిలో ప్రస్తుతం చిరుజల్లు పడుతున్నాయి. మైదానం మొత్తాన్ని గ్రౌండ్ స్టాఫ్ కవర్లతో కప్పి ఉంచారు. దీంతో షెడ్యూల్ ప్రకారం 7 గంటలకు పడాల్సిన టాస్ ఇంకాస్త ఆలస్యం కానుంది. కాగా సోమవారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్ పంజాబ్ మధ్య మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దయింది. అయితే అభిమానులకు ఒక మంచి గుడ్ న్యూస్ అందింది. గౌహతిలో వర్షం ఎట్టకేలకు ఆగింది. దీంతో మైదానాన్ని సిద్ధం చేసేందుకు గ్రౌండ్ స్టాఫ్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. కాసేపట్లో టాస్ పడే అవకాశం ఉంది. 20 ఓవర్లు కాకపోయినా ఓవర్ను కుదించి పరిమిత ఓవర్లకైనా ఆటని ఆడించాలని ఎంపైర్లు భావిస్తున్నారు. ఈ సీజన్లో ఆడిన 2 మ్యాచ్ల్లోనూ విజయం సాధించిన రాజస్థాన్, మరోవైపు 5 సార్లు ఛాంపియన్గా నిలిచిన ముంబై ఇండియన్స్ ఇప్పటి వరకు తొలి మ్యాచ్లో గెలిచింది. రెండో మ్యాచ్లో ఓటమి పాలైంది. ఇక ఈ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా ఫిట్నెస్ సాధించి జట్టులోకి రావడం ముంబైకి కలిసొచ్చింది. ఈ రోజు జరగబోయే పోరు కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే నేడు తలపడే ఇరు జట్ల మధ్య కొన్ని ఆసక్తికర అంశాలు ఉన్నాయి. అందులో అతి ముఖ్యమైనది వైభవ్ సూర్యవంశీ వర్సెస్ జస్ప్రీత్ బుమ్రా. వైభవ్ తన కెరీర్లో తొలిసారి బుమ్రాను ఎదుర్కోబోతున్నాడు. గతేడాది కాలంలో సంచలన బ్యాటింగ్తో అందరినీ అబ్బురపరుస్తున్నాడు ఈ యంగ్స్టర్. 15 ఏళ్ల కుర్రాడు ఈ సీజన్లోనూ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కానీ నేడు వైభవ్కు అసలైన సవాల్ ఎదుర్కానుంది. ప్రపంచం మెచ్చిన బౌలర్లు జస్ప్రీత్ బుమ్రాను ఎదుర్కోబోతున్నాడు. బుమ్రా వేసే పదునైన యార్కర్లు, స్లోయర్ బంతులు ఈ యువ సంచలనం ఎలా తట్టుకుంటాడనేది అందరినీ ఊరిస్తుంది. మరోవైపు రాజస్థాన్ ఓపెనర్ యశస్వి జైస్వాల్కు హార్దిక్ పాండ్యా అంటే ఒక రకమైన భయం ఉంది. గణాంకాల ప్రకారం ఐపీఎల్లో హార్దిక్ వేసిన 11 బంతుల్లో జైస్వాల్ కేవలం 4 పరుగులు మాత్రమే చేసి ఒక్కసారి అవుట్ అయ్యాడు. అతని స్ట్రైక్ రేట్ కేవలం 36 మాత్రమే ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో మళ్ళీ హార్దిక్ బౌలింగ్లో జైస్వాల్ ఎలా ఆడతారో చూడాలి.